అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత, దర్శకుడు, ఆయన చెప్పాడు సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. కానీ మొదటి రోజునే ప్రజల దగ్గర నుంచి డబ్బులు సక్సెస్ చేయాలి అనేటువంటి భావనతో ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట. ఇది తప్ప కాదు, ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించండి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్కు అతి దగ్గరగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఈ 5 సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం, డైరెక్టర్లు మారటం. దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రేట్లు పెట్టినా కనకవర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం. ప్రధానంగా నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థే తప్ప సినిమా ప్రత్యర్థి కాదు. వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని, అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా అభిప్రాయం. రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు, రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు, రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు, ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదు, మంచి పద్ధతి అంతకంటే కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు రారు బలవంతంగా. సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు, దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు, నా పర్సనల్గా అనకూడదు, కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను. నేను సినిమా తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. నాతో వచ్చే సినిమా సూపర్ హిట్